యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ విత్ ప్రెగ్నెన్సీ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ ట్రైమస్టర్లోనే సపోజ్ ఇప్పుడే ప్రెగ్నెన్సీ అని తెలిసిన టైంలోనే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అనుకోండి. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్. యూజువల్లీ ఫస్ట్ ట్రైమస్టర్లో మనం జనరల్ అనస్థీషియా ఇవ్వలేము. సో అలాగే సెకండ్ ట్రైమస్టర్లో కొంచెం బెటర్గా ఉంటుంది, అప్పుడు జనరల్ అనస్థీషియా ఇవ్వగలం. సో ఆ టైంలో తెలిస్తే అప్పుడు సర్జరీ చేసుకోగలుగుతాం. అలాగే థర్డ్ ట్రైమస్టర్కి వచ్చేసరికి యూజువల్లీ జనరల్ అనస్థీషియా ఇవ్వలేము. సో అందుకని యూజువల్లీ ఏం చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ద ట్రైమెస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనము ఎదర్ కీమోథెరపీ ఆర్ సర్జరీ అనేది ముందు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ సర్జరీ చేయగలిగినా కానీ థర్డ్ ట్రైమెస్టర్లో కానీ ఫస్ట్ ట్రైమెస్టర్లో మనం సర్జరీ చేయలేం కాబట్టి వాళ్ళకి కీమోలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కీమోలు కూడా మనం ప్రెగ్నెన్సీకి యూజువల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్లో కీమో ఇవ్వలేం వల్ల సో ఓన్లీ థర్డ్ ట్రైమెస్టర్ సెకండ్ ట్రైమెస్టర్లోనే కీమో ఇవ్వగలుగుతాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.